తిరుప్పావై మొత్తం మీద అత్యంత అమూల్యమైనది. ఎంతో సంతోషాన్ని, ఉల్లాసాన్ని మనిషి భక్తుడికి రోమాలు నిక్కబొడిచేటట్టుగా చెప్పేటువంటి ఈ 23వ పాసురాన్ని ఈరోజు తెలుసుకొని దాని అర్థాన్ని తెలుసుకుందాం. శ్రీమదాండాల దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. மாரிமலை மடங்கிடுந்த அருங்கம் சீரிய சிங்கரி அறிவித்து தீவிலித்து வேறுமயிர் போய் வெப்பாடும் பெருந்துதறி மூடி நிமிர்ந்து முழங்கி பரப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோவில் நின்றங்கனே கோப்புடைய சீரிய సింహాసనతిరిందుం యాం మంద కార్యమారాయిందరులేలో ఎంబావాయ్. ఆ మహాతల్లి మహాసాధ్వి గోదాదేవి అమ్మవారికి ఈ పాసురం ఎలా తట్టిందో గాని ఒక అద్భుతం అన్నమాట. కొండ గుహల్లో పడుకున్నటువంటి మృగరాజు ఏవేదైతే గొరక పెట్టి నిద్రపోతూ అంత పెద్ద 5-6 అడుగుల పొడవు ఉన్నటువంటి ఆ సింహం బలిష్టంగా కొండ గుహలో పడుకున్న సింహం లేచేటప్పుడు ఏ విధంగా లేస్తుంది అని అమ్మవారు ఎంత అద్భుతంగా చెప్పారండి. ఆ సింహం లెవ్వటం, ఆ ఒళ్ళు విరుచుకునే పద్ధతి, తన శరీరాన్ని వెనక్కి నిమిరి మళ్ళీ ముందుకు చార్చి ఒక్కసారిగా జూలు విదులుచుకున్న తీరు, 2 కాళ్ళు ఇలా కదిలించిన తర్వాత ఒక్కొక్క అడుగు వేసుకుంటూ గుహ నుంచి బయటికి వస్తున్నటువంటి ఆ సింహాన్ని ఆ యొక్క మహావిష్ణువు యొక్క నిద్ర మేలుకొనే విధానం తెలియజేస్తూ, స్వామి మీరు ఆ యొక్క సింహంలాగా లేచి ఒక్కొక్క అడుగు వేసుకొని వచ్చి మీరు ఆ సింహాసనం మీద కూర్చొని మేము వచ్చిన మా యొక్క కార్యాలన్నీ కూడా మీకు తెలియజేస్తాము, మావన్నీ నెరవేర్చాలి అని చెప్పి అడగటం మహాద్భుతం అన్నమాట ఇది. కాబట్టి శ్రద్ధగా వినండి. కొండ గుహల్లోన వానకాలమందు దిట్టంగా శయనించే మృగరాజు సింహంబు మేల్కాంచి ఉగ్రంగా గర్జించి ఒళ్ళిరిచి రోమాలు నిగడించి నలువైపుల చూచి టీవీ సాగు విధము యదుసింహమా నీవు నీలదేహ కృష్ణ గృహము వెడలి రమ్ము వచ్చి జయశీలపు కమ్ము సింహాసనము కొమ్ము మా యొక్క కార్యాల మదము విచారించి కృప చేయవలనని కోరుచుంటుమి స్వామి, అభిప్రాయం మాది కరుణతో రమ్ము. యదుకిషోరాన్ని గోదాదేవి విన్నవించి లేపటం. వానాకాలంలో గుహలో నిద్రిస్తున్న సింహం ఒక్కసారిగా నిద్ర లేచి ఒళ్ళు సాగదీసి విరుచుకొని గగుర్పాటుగా ఒళ్ళు దులుపుకొని శౌర్యంగా చూస్తూ గంభీరంగా గర్జిస్తూ వచ్చినట్లుగానే అవి శపుష్పం వలె నల్లని మేనితో నిగనిగా మెరుస్తున్నవో కన్నయ్య, అవిష పుష్పం వలె మెరుస్తున్నవో కన్నయ్య, శయన మందిరము నుండి బయలు వెడలి కొలువు మంటపానికి విజయం చేసి సింహాసనంపై ఆసీనుడవై మా విన్నపాలు విని అనుగ్రహించుమయ్యా, అప్పుడే నీ దయతో మా వ్రతం తప్పక ఫలిస్తుంది అని చెప్పేసి అమ్మవారు ఆ యొక్క మహావిష్ణువుని యదు కిషోరాన్ని సింహంతో పోలుస్తూ ఆయనని లేపిన విధానం ఈ 23వ పాసురం అత్యంత గొప్పది. అన్నిటిలోకెల్లా నా విషయానికి వస్తే అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, క్షీరాబ్ది శయన నారాయణ, క్షీరాబ్ది శయన నారాయణ, శ్రీలక్ష్మీ రమణ నారాయణ, శ్రీలక్ష్మీ రమణ నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నరహర రూప నారాయణ, నరహర రూప నారాయణ, క్షీరాబ్ది శయన నారాయణ, క్షీరాబ్ది శయన నారాయణ, శ్రీలక్ష్మీ రమణ నారాయణ, శ్రీలక్ష్మీ రమణ నారాయణ. శ్రీమద్ ఆండాళ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః.